హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే టీఎస్ ఎంసెట్ ఆర్టికల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో వేసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. తెలంగాణ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20వ తేదీన విడుదలైంది. అనంతరం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 29 నుంచి టీజీ ఈఏపీ సెట్ జరగనుంది. ఏప్రిల్ 29-30 తేదీల్లో ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించున్నారు. ఈసారి తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తుంది. విద్యార్థుల పూర్తి వివరాల కోసం సిలబస్, కోర్సులు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి eapset.tghe.ac.in లేదా tgche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ తదితర కోర్సుల ప్రవేశానికి ఎఫ్సెట్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఆయా కోర్సులకు అర్హత ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నాటికి ప్రభుత్వం జారీ చేసిన జీవోలే ఆధారమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 29-30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగనుంది. అనంతరం మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో రోజు 2 సెషన్లు ఇవి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాలలో 124 కేంద్రాల్లో ఎంసెట్, ఈఏపీ సెట్ పరీక్షకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అగ్రికల్చర్, ఫార్మా విద్యార్థులు ఏప్రిల్ 19వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 22 నుంచి ఇంజనీరింగ్ విభాగం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఇతర కోర్సుల ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ ఇంటర్లో 40%, ఇతరులు 40% మార్కు తప్పనిసరి. అలాగే బీఎస్సీ, బీఫార్మసీ కోర్సులో చేరాలంటే ఈఏపీ సెట్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగాల్లో పరీక్ష రాయటం తప్పనిసరి. బీఫార్మసీ, ఫార్మసీ డీతో పాటు బీటెక్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సీట్ల ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులకు చేరి చెరో సగం కేటాయిస్తారు. బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ కోర్సులు గత ఏడాది కూడా ఉన్న వీటిలో సగం సీట్లు ఎంపీసీ విద్యార్థులకు ఇస్తారని ఈసారి నోటిఫికేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయాలను విద్యార్థులు ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.